దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-16 వచనాల వరకు చదువుకుందాం. దేవుని జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. దేవుని జ్ఞానము గురించి అవగాహన ప్రతి మానవుడు కలిగి ఉండాలి. దేవుడి యొక్క జ్ఞానము ఎంత గొప్పదో, దేవుని యొక్క జ్ఞానము ఎలాంటిదో, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి లోకాధికారులను ఎలాగ దేవుడు ఓడిస్తున్నాడో రోమీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తులుడైన పౌలు గారు ఆదిమ సంఘానికి తెలియజేసినటువంటి మర్మపు మాటలు ఇవన్నీ. ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇక్కడ రాయమన్నటువంటి దేవుని యొక్క జ్ఞానం యొక్క శక్తి ఎలాంటిదో మనం ఈరోజు తెలుసుకోవాలి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు కానీ. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఈ లోకంలో లోకాధికారులు ఉన్నారు. చాలామంది లోకంలో అధికారం కలిగిన డిపార్ట్మెంట్లు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంటు, తర్వాత బిజినెస్ వాళ్ళు, తర్వాత క్రికెటర్సు, తర్వాత సినిమా యాక్టర్సు, ఇలాగ రాజకీయ నాయకులు, ఎన్నో రంగాలలో ప్రావీణ్యత సాధించిన వారు ఉన్నారు. ఈ లోకంలో అధికారులు ఉన్నారు, వారిని లోకాధికారులు అంటారు. చూడండి అక్కడ అంటున్నాడు, అది పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. దేంట్లో వారు పరిపూర్ణులయ్యారు? లోక జ్ఞానంలో వారు పరిపూర్ణులయ్యారు. వారు చూడండి నమ్మరు దేన్ని కూడా. దేవుణ్ణి నమ్మాలి అంటే చూపించంటారు. సైన్స్ని నమ్ముతారు, ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రితనాన్ని నమ్ముతారు, కానీ దైవ జ్ఞానాన్ని వారు నమ్మరు. అయితే ఈ లోక జ్ఞానము కాదు. మేము ప్రకటించే జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. నిరార్థకులైపోతారు, వారు ఓడిపోతారు, వారు గెలవరు జీవితంలో. అలాంటి నిరార్థకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. సాతాను దూతల యొక్క జ్ఞానము కూడా నిరార్థకమైపోతుంది. సాతానుడు పడిపోయిన దూతల యొక్క జ్ఞానము కూడా ఈ లోకంలో నిరార్థకమయ్యేటట్లు చేయబోతున్నాడు. దేవుడు జ్ఞానముతో కొట్టివేయబోతున్నాడు, వాటన్నిటిని కాల్చివేయబోతున్నాడు. దేవుడు తన జ్ఞానమే స్థిరమైనదని చెప్పబోతున్నాడు. నా జ్ఞానాన్ని మించిన జ్ఞానం ప్రపంచంలో ఏదూ లేదని నిరూపించబోతున్నాడు. ప్రతి ఒక్క విగ్రహారాధన వెనక ఉన్నటువంటి ఆరాధనలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమంతా ఒట్టిదే అని నిరూపించబోతున్నాడు. చూడండి అక్కడ అంటున్నాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం ఏమైనదంట? ఈ ప్రపంచంలో ఈ దైవ జ్ఞానం అనేది మరుగై ఉన్నది. ఈ జ్ఞానాన్ని దేవుడు మరుగు చేసి ఎక్కడ నిక్షిప్తం చేశాడంటే మన కళ్ళెదురుగున్న బైబిల్లో నిక్షిప్తం చేశాడు. ఇప్పుడు యుగములకు పూర్వం ఈ జ్ఞానం మనుషుల దగ్గర లేదు. దేవుని జ్ఞానము మరుగై ఉండేది. ఆ మరుగై ఉన్న జ్ఞానము తన గ్రంథంలో రాయించాడు దేవుడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించాడు. జగదుత్పత్తి అంటే భూమి పుట్టక తలకే ఈ గ్రహచరాలు, ఈ యొక్క గ్రహాలు, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ విశ్వం పుట్టక తలకే జగత్తుకు ఉత్పత్తికి ముందే దేవుడు తన మహిమ కోసం దేవుని జ్ఞానాన్ని మరుగు చేసి ఉంచాడు. తన యొక్క నామము యొక్క మహిమ కోసము ఈ జ్ఞానాన్ని ఏం చేశాడు? మరుగు చేసి ఎవరికి తెలియకుండా దాచిపెట్టాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 7వ వచనం చూస్తే, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఉన్న అధికారులందరూ కూడా ఏదైనా అడుగు, వారికి ఉన్నటువంటి సైన్స్ గురించి, వారికి ఉన్న సోషల్ గురించి, వారికి ఉన్న కంప్యూటర్ నాలెడ్జి, వారికి ఉన్న రాకెట్ సైన్స్ గురించి బోధిస్తారు. కానీ వారి యొక్క ప్రాణము, వారి యొక్క ఆత్మ, వారి యొక్క శరీరము చేస్తున్న మోసాలు, వాటిని జయించి వాటిని పరలోకం తీసుకెళ్లేటటువంటి అంశాలు, వాటిపైన పట్టు ఈ లోకంలో ఉన్న ఏ అధికారికి తెలియదు. చూడండి, అది లోక అధికారులలో ఎవ్వనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండేదరు. చూడండి, మహిమా స్వరూపుడైనటువంటి యేసు ప్రభు వారిని ఆ జ్ఞానము, దేవుని జ్ఞానం కనుక లోకాధికారులకి, లోకస్తులకి, లోకంలో ఉన్న ప్రజలకి తెలిసి ఉంటే ఆ పరిశుద్ధిని, ఆ సత్యస్వరూపిని, ఆ నీతిమంతుని, ఆ యథార్థవంతుని, ఆ ప్రేమామూర్తిని సిలువ వేసి చంపేవాళ్ళు కాదు. తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగు. ఇది ఎవరి కోసం దాచిపెట్టాడంటే, ఈ రాబోతున్న తరాలలో
ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆ నీతిమంతుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆ మహిమా స్వరూపుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆ ఆత్మీయుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆ త్యాగమూర్తిని ఎవరైతే ప్రేమిస్తారో వారి కోసము దేవుని జ్ఞానాన్ని దాచిపెట్టాడు. వారి కోసము, వారికి మాత్రమే ఈ దైవ జ్ఞానం అందుద్ది. వారు మాత్రమే ఈ దైవ జ్ఞానాన్ని పొందుకుంటారు. వారు మాత్రమే ఈ దైవ జ్ఞానం కలిగి ఉంటారు అని రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారి కోసం ఏం దాచిపెట్టాడు? తను ప్రేమించే వారి కోసం అవి కంటికి కనపడవు. ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు. మనుష్య హృదయాలకి గోచరము కావు. చెవికి ఇనపడవు. అవి అంత స్పష్టంగా, అంత మార్మికంగా, అంత ఆధ్యాత్మికంగా, అంత ఉన్నతంగా, అంత లోతుగా ఉంటాయని యేసుప్రభు వారు గురించి, యేసుప్రభు వారి యొక్క మర్మముల గురించి, ఆయన జ్ఞానమును గురించి, దేవుని యొక్క జ్ఞానము గురించి పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న సందర్భం ఇది. 10వ వచనం చూస్తే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమేన్. మనకైతే దేవుడు ఆత్మ ద్వారా సమస్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం జనరల్గా లోకంలో ఉంటే స్కానింగ్ కాడికి వెళ్తాం. అదే దేవుడు దర్శనం ఇచ్చిందంటే అబ్బాయి అమ్మాయి పుట్టిందో దేవుడు మనకు ముందుగానే చెబుతాడు. ఫలానా వారికి అబ్బాయి, ఫలానా వారికి అమ్మాయి పుట్టిస్తాను. ఇవి ఇవి లోకానికి అర్థము కావు. అది లోకంలో ఒక స్కానింగ్ ఉంది, మనకాడ దేవుడి దగ్గర స్కానింగ్ ఉంది. ఈ ఆత్మదేవుడు మనకేం చెబుతాడంటే, ఫలానా వారికి ఇలాగా ఉద్యోగం రాబోతుంది, ఫలానా వారు హెచ్చించబడబోతున్నారు, ఫలానా వారు చనిపోబోతున్నారు, ఫలానా వారు దీవించబడబోతున్నారు, ఫలానా వారిని నేను ఎన్నుకోబోతున్నాను, ఫలానా వారికి పిలుపు ఉంది, ఫలానా వారిని నేను వారికి ఆయుష్ను పొడిగించబోతున్నాను, ఫలానా వారిని నేను స్వస్థపరచబోతున్నాను, ఫలానా జ్ఞానముతో నేను అతన్ని నింపుతున్నాను. ఈ మర్మములన్నిటిని విప్పే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఆ ఆత్మదేవుడు మనకి అన్నిటినీ మనకు బయలుపరుస్తాడు. లోకంలో ఉన్న మనుషులకి కొన్ని రహస్యాలు తెలవదు, మర్మాలు తెలవదు. కానీ మన దేవుడు ఎవరు మనకి హాని చేస్తున్నారు, ఎవరు మనకి కీడు చేస్తున్నారు, ఎవరు మనకి నష్టం చేస్తున్నారో కూడా మన కళ్ళలోనే దేవుడు చూపించి మనల్ని జాగ్రత్త పడేటట్లు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం చూడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఒక మనుషుని యొక్క, అక్కడ రాస్తున్నాడు, ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. ఒక మనుషుని సంగతులను అతనిలోనున్న మనస్సుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవ్వనికినే తెలియను. ఎవరికి తెలుస్తుంది? మనలో ఉన్న సంగతులు, మన హృదయంలో ఉన్న కపటం కానీ, మన హృదయంలో ఉన్న చెడు కానీ, మన హృదయంలో ఉన్న నీతి కానీ, మన లోపల ఉన్న సత్యం కానీ ఏదైనా మన ఆత్మకే తెలుస్తుంది కానీ మరి ఎవరికి తెలియదు. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి కానీ ఇంకెవరికి తెలియదు. మనం పోయి దేవుని రాజ్యానికి పోయి తెలుసుకొని వచ్చే అంత గొప్ప శక్తి మనకి లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. లౌకికాత్మ ఏం చేస్తుంది? చెడు కళలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు సినిమాకి సంబంధించినటువంటి చెడ్డ పనికిరాని వ్యర్థమైన కళలు తీసుకొని వస్తుంది. అది లౌకికాత్మ. లోకంలో ఉన్న వారిని ఈ లౌకికాత్మ నడిపిస్తూ ఉంటుంది. ఈ లౌకికాత్మ ఏ సినిమా అయితే చూసావో ఆ సినిమాలో ఉన్న హీరోయిన్స్, ఆ సినిమాలో ఉన్న హీరోలు, ఆ సినిమాలో ఉన్న మనం ఎవరినైతే అధికంగా ప్రేమిస్తామో ఆ రాజకీయ నాయకులు మన ఇంటికి వచ్చినట్లు, వారు మనతో భోజనం చేసినట్టు ఈ లౌకికాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ లౌకికాత్మ కాక ఇక్కడ రాస్తున్నాడు, ఒక క్లియర్గా రాస్తున్నాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి ఆత్మను పొంది ఉన్నాం. దేవుని యొద్ద నుండి వచ్చే పరిశుద్ధాత్మను మనము పొంది ఉన్నాం. మనం ఏ ఆత్మను వదిలించుకున్నాం? లౌకికాత్మను వదిలించుకున్నాం. అయ్యా మాకు ఈ లోకం వద్దయ్యా, ఈ లోకంతో ఈ పెంట ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ ఎక్స్పోజింగ్ పాటలు, ఈ డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ సాతాను సంబంధమైనటువంటి రాజ్యం మాకు వద్దు, మేము పరిశుద్ధంగా బతుకుతాం అని చెప్పి వాటిని మనం విసర్జించుకొని, మనం లౌకికాత్మను వదిలించుకొని మనం ఏ ఆత్మను పొందుకున్నాం? పరిశుద్ధాత్మను పొందుకున్నాం. తర్వాత 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. మనుష్య జ్ఞానం ఏం చేస్తుందంటే నేర్పు మాటలతో, మనం ఏదైతే ఇప్పుడు చిలకకు ఉంది, చిలకకి మనం నేర్పుతాం, ఇది నేర్చుకో, ప్రాక్టీస్, ఆ చిలక పలుకులు అంటారు. అలాగనే మనుష్య జ్ఞానం కూడా బాగా నేర్పుతారనమాట. ఆ నేర్పు మాటలతో వస్తాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఆత్మదేవుడే మనకు బయలుపరుస్తాడు. చూడండి అక్కడ రాస్తున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు
సరిచూచుచు ఇది ఆత్మీయత, ఇది తప్పు, ఇది పాపము, ఇది కీడు, ఇది మంచి అని సరిచూచుచు ఆత్మనేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. ఆత్మదేవుడు ఇలా బోధిస్తున్నాడు, ఇది చెప్పమని ప్రకటిస్తున్నాడు, మేము వాటిని మీకు ప్రకటిస్తున్నామని ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాట ఇది. ప్రకృతి 14 వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించడు, అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. మనం అయ్యా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు ఎలగొడుతున్నాడు, మాంత్రిక శక్తులను తరిమి కొడుతున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు అనేవి లోకంలో లౌకికాత్మ పొందుకున్న వెర్రివారు ఉన్నారు కదా, వారికి అవి అర్థం కావు, వారు అంగీకరించరు. దేవుని ఆత్మ వాడు ఏ సంబంధి? ప్రకృతి సంబంధి. అంటే చెట్టుని, పుట్టని, గుట్టను, రాళ్ళను, రప్పలను, వాటిని కంటికి కనపడిన వాటినే చూస్తాడు కానీ ఆత్మ సంబంధమైన విషయాలను వివేచింపడు. రెండోది అంగీకరింపడు. నా కంటికి కనపడితే నేను అంగీకరిస్తాను అంటాడు. గాలి కంటికి కనపడదు కానీ దాన్ని పీల్చుకొని బతుకుతాడు, కానీ నాకు దేవుడు కంటికి కనపడాలంటాడు. అంత మూర్ఖమైనటువంటి మనసుతో ప్రకృతి సంబంధి ఉంటాడని రాస్తున్నాడు. చూడండి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అసలు అతను ఎప్పటికీ కూడా ఆ ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహింపజాలడు. చూడండి, మనం ప్రార్థన చేస్తే యుద్ధాలలో విజయాలు సాధించవచ్చని మనం చెబుతాం. చాలామంది రాజులు ఇజ్రాయెల్ దేశాల్లో అలా యుద్ధాలలో విజయాలు సాధించారు. కానీ ఇప్పుడు మనం దాన్ని నమ్ముతున్నామా? నమ్మం. ప్రకృతిలో వచ్చేటటువంటి జల ప్రళయాలను ఆపారు ప్రార్థనతోటి. ఆ తర్వాత సూర్యచంద్రులను ఆపారు ప్రార్థనతోటి. ఇంకా వర్షాన్ని ఆపాడు ఏలియా గారు 3.5 సంవత్సరాలు. మళ్ళీ అదే ప్రార్థనతో 3.5 సంవత్సరాల తర్వాత వర్షం రమ్మంటే రప్పించాడు కూడా. అంత శక్తి ప్రార్థనకు ఉంది. ఇవి ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే వీటిని గ్రహిస్తారు కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తులు వాటిని గ్రహించరు. తర్వాత 16వ వచనం, ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. మనం అక్కడ అంటున్నాడు, ప్రకృతి సంబంధం ఏం చేస్తాడంటే ప్రభువు మనసు ఎరిగిన ఆయనకి బోధించే శక్తి మనకుందా? లేదు. మనమైతే క్రీస్తు మనసు అంటే దీన మనసు కలిగిన వారమై అన్నిటినీ అంగీకరించాలి. తిరుగుబాటు చేసేవాడు, గర్వాంధుడు, అహంకారి అయినటువంటి వాడు దేవుడి మనసును అంగీకరించడు. ప్రకృతి సంబంధిగా ఉన్నాడు కాబట్టి దేవుని జ్ఞానాన్ని అంగీకరించడు. దేవుని జ్ఞానం ఇదయ్యా, దేవుడు ఇలాగ జ్ఞానాన్ని దాచిపెట్టాడయ్యా, ఇలాగ మనం రక్షణ పొందాలి, ఇలాగ బాప్తీసం తీసుకోవాలి, యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే, యేసుప్రభు వారి రక్తం చేత మన పాపాలు కడుక్కుంటే, మన నోటితో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఇక వాటి జోలు వెళ్లకుండా యేసుప్రభు వారిని వెంబడిస్తే మనం పరలోకం వెళతామంటే ఆ దేవుని జ్ఞానాన్ని ఏ మనుషుడు నమ్మట్ల. ప్రకృతి సంబంధి అయిన మనుషులు, శరీర సంబంధులైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలను నమ్మరు. కానీ మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమై మంచిని స్వీకరిస్తూ, దీన మనసు గల వారమై మంచిని స్వీకరిస్తూ, రక్షణ స్వీకరిస్తూ, ఆయన ఇచ్చే వరాలు స్వీకరిస్తూ, ఆయన ఇచ్చే ఫలాలను స్వీకరిస్తూ, ఆయన ఇచ్చే బహుమానాలను, ఆయన ఇచ్చే దీవెనలను స్వీకరిస్తూ వర్ధిల్లదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ వెరీ మచ్.